వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బొనుగల సలోమన్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే అండి విరాట్ గారు. సార్, క్రెడిట్ కార్డ్ అనేది సరిగ్గా యూజ్ చేస్తే అదొక వరం, లేదు అంటే అది ఒక శాపం. చాలామంది దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియకపోవడం వల్ల వాళ్ళ సిబిల్ స్కోర్ని పోగొట్టుకుంటూ మరోపక్క చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. అండ్ సిబిల్ స్కోర్ అనేది ఇప్పుడున్న టైంలో చాలా ఇంపార్టెంట్. సో ఈ క్రెడిట్ కార్డ్ని ఎలా యూజ్ చేయాలి, దానిలో ఉన్న ప్రోస్ కాన్స్ కాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. విరాట్ గారు మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు చూడండి, మనకి మామూలుగా డిక్షనరీలో క్రెడిట్ అంటే గౌరవం, పలుకుబడి డిక్షనరీలో. తర్వాత బ్యాంకింగ్ పద్ధతిలో చూస్తే అప్పు. అయితే మనకి క్రెడిట్ కార్డు ఇస్తున్నారంటే మనకు గౌరవించి, మనకు పలుకుబడి ఇచ్చి మనకి కార్డు ఇస్తున్నారు. దాని మీద మన చేతిలో డబ్బు లేకపోయినా మనం కొనుక్కోవచ్చు, షాపింగ్ చేసుకోవచ్చు. మన చేతిలో ఇమ్మీడియట్ మనీ లేకపోయినా కానీ మనకు ఒక విలువ కట్టి ఇస్తున్నారు. మనం దాన్ని రెగ్యులర్గా జాగ్రత్తగా పేమెంట్ చేస్తే మన గౌరవించి ఇంకా లిమిట్ పెంచుతూ ఉంటారు. అంటే క్రెడిట్ కార్డు అనేది మనం గౌరవించి ఇచ్చేది బ్యాంక్స్. ఓకేనా విరాట్ గారు? అసలు క్రెడిట్ కార్డు లేకపోతే రెస్టారెంట్స్లో బిల్స్ కానీ, ట్రావెలింగ్స్, ఫ్లైట్ ఛార్జెస్ కానీ, లేదంటే మనకి రిసార్ట్స్ కానీ, అది చాలా చోట్ల మన ఎకానమీకి చక్కగా బూస్ట్ అవుతుంది. ఓకేనా విరాట్ గారు? క్రెడిట్ కార్డ్స్లో మనం ఎప్పుడు కూడా క్రెడిట్ కార్డ్స్ బ్యాడ్ కాదు, క్రెడిట్ కార్డ్స్ మంచివి. యాక్చువల్గా మన యొక్క ఫైనాన్షియల్ నాలెడ్జ్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ మనం పెంచుకోవాలి. దాన్ని సద్వినియోగంగా యూజ్ చేసుకోవాలా, దుర్వినియోగం అంటే అప్పుల ఊబిలోకి వెళ్ళాలా అన్నది మనము ఏం చేయాలంటే ఒక ప్లానింగ్తో, మనకి లగ్జరీస్ కోసం కాకుండా బడ్జెట్ వేసుకుని, అంటే ఎప్పుడు కూడా వాడామో మనకిచ్చిన పీరియడ్లో మొత్తం మళ్ళీ పేమెంట్ చేసేయాలి. చేసుకుంటే ఈ 45 డేస్ రిలాక్సేషన్లో మనకి ఈ 45 డేస్లో ఈ అమౌంట్ మనం రొటేట్ కూడా చేసుకోవచ్చు చక్కగా. వేరే లిక్విడ్ ఫండ్లో పెడితే కూడా మీకు బ్యాంక్ సేవింగ్స్లో 3% వస్తే మన అకౌంట్లో ఇప్పుడు ₹1,00,000 ఉందనుకోండి, ₹1,00,000 మీరు క్రెడిట్ కార్డుతో వాడుకున్నారు అనుకోండి, 45 డేస్ తర్వాత పేమెంట్ ఉందనుకోండి, 1,00,000ని మీరు లిక్విడ్ ఫండ్లో పెట్టుకుంటే కూడా రోజుకి ₹20, 17 to 20 రూపీస్ లిక్విడ్ ఫండ్లో నెగిటివ్ రిటర్న్స్ ఉండవు, జనరేట్ అవుతుంది. అంటే ఎప్పుడు కూడా మన అకౌంట్లో ఉన్న అమౌంట్ వరకు మనం యూజ్ చేయాలి, తాగతకు మించి యూజ్ చేయకూడదు. ఎప్పుడు కూడా మినిమం పేమెంట్స్కి మనం మినిమం పేమెంట్ ఉంటుంది. మనం టైంకి కట్టలేకపోతే మినిమం పేమెంట్ అంటాడు, మినిమం పేమెంట్కి వెళ్ళకూడదు. వెళ్తే ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ 36%, 48% పడి అప్పులు ఊపిలోకి వెళ్ళిపోతాం. క్రెడిట్ కార్డ్ని మనం జాగ్రత్తగా యూజ్ చేస్తే గుడ్ డెట్, మంచి అప్పు, చెడు అప్పు అని రెండు ఉంటాయి. మంచి అప్పు అంటే ఏమిటి? మంచి అప్పు అంటే ఏమిటంటే మన జేబులోకి డబ్బు సమకూర్చి పెట్టేది మంచి అప్పు. చెడు అప్పు అంటే ఏంటి? మన అప్పుల ఊబిలో తీసుకెళ్ళే చెడు అప్పు. మంచి అప్పుకి నేను ఒక ఉదాహరణ చెప్తాను విరాట్ గారు. ఇప్పుడు చూడండి, ఒక రెంటల్ ప్రాపర్టీ ఉంది, రెంట్ వస్తుంది, కమర్షియల్ ప్రాపర్టీ ఉంది. దానికోసం మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఒక 20% కొన్ని పెట్టి మిగతాది లోన్ తీసుకున్నారనుకోండి, అది మంచి అప్పు. అంటే మీకు వచ్చే రెంట్ ఈఎంఐకి వెళ్ళిపోవాలి, మీ చేతిలో పడకుండా ఈఎంఐకి వెళ్ళిపోవాలి. అప్పుడు అది మంచి ప్రాపర్టీ. లేదంటే దాని అప్రిసియేషను మీకు ఒక ఈఎంఐ తీరేలోపు దాని అప్రిసియేషన్ విపరీతంగా పెరగాలి, అది మంచి అప్పు. చెడు అప్పు అంటే ఏమిటి? క్రెడిట్ కార్డు వాడుకొని మినిమం పేమెంట్ కట్టకుండా ఇంట్రెస్ట్లు కట్టడం, ఈ క్రెడిట్ కార్డు అప్పు తీసుకోవడానికి ఇంకో క్రెడిట్ కార్డు నుంచి తీసుకోవటం, దీనికి ఈ క్రెడిట్ కార్డు అప్పులు తీసుకోవడానికి మళ్ళీ పర్సనల్ లోన్స్, ఈ పర్సనల్ లోన్స్, కన్జ్యూమర్ లోన్స్, క్రెడిట్ కార్డు అప్పులు ఎక్కువైపోయిన తర్వాత వీటిలన్నిటి కోసం మళ్ళీ కన్సోలిడేటెడ్ లోను. ఇప్పుడు క్రెడిట్ కార్డు అప్పుకి, పర్సనల్ లోన్కి, కన్జ్యూమర్ లోన్స్కి షూరిటీలు ఉండవు. కానీ కట్టలేని స్థితిలో ఏం చేస్తాం మనం? కన్సోలిడేటెడ్ లోన్ తీసుకుంటాం. కన్సోలిడేటెడ్ అంటే ఏకీకృత రుణం. ఏం చేస్తాము? ఇల్లును తాకట్టు పెట్టి తీసుకుంటాం.
ఇల్లు మీద ఆల్రెడీ లోన్ ఉందనుకోండి, ఇంకా టాపప్ తీసుకుంటాం. అప్పుడు ఏం చేస్తాం మనం, వీటికి షూరిటీ లేని రుణాలన్నిటికీ షూరిటీ ఇస్తాం. ఇల్లుని మనం జీవితం మొత్తం మీద సంపాదించుకున్న ఇల్లుని ఆల్రెడీ అది మార్టిగేజ్లో ఉంటుంది, దీనికోసం మళ్ళీ వీటిని తీర్చడం కోసం అంటే షూరిటీ లేని లోన్ల కోసం మళ్ళీ ఇస్తాం. మళ్ళీ వాళ్ళ నుంచి ఫోన్లు, ఏది రికవరీ ఏజెంట్స్ నుంచి, అంటే జాబ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. టైంకి మనం పే చేయకపోతే జాబ్ మీద ఎఫెక్ట్ పడుతుంది, మానసిక ప్రశాంతత పోతుంది, ఇంట్లో గౌరవం పోతుంది. ఎప్పుడైతే మనం క్రెడిట్ కార్డ్ని సక్రమంగా కట్టకుండా మినిమం బ్యాలెన్స్లోకి వెళ్ళిపోయామో, బాగా ఎమర్జెన్సీ టైంలో మనకి చేతిలో ఇబ్బంది అవుతుంది. సో క్రెడిట్ కార్డు గుడ్, మన యొక్క డిసిప్లిన్ అప్పుల ఊబిలోకి వెళ్ళకుండా ఉండాలి. మన ఎమోషన్ కంట్రోల్ చేసుకోవాలి, మనం కంట్రోల్ చేసుకోవాలి. క్రెడిట్ కార్డ్ మంచిది, మనం దాన్ని ఏ విధంగా వాడుతున్నాం అది ఇంపార్టెంట్. అండ్ ఈ క్రెడిట్ కార్డ్ మీద ఉండే పాయింట్స్ అంటూ ఉంటారు కదా సార్, ఆ పాయింట్స్ అనేవి ఎంతవరకు? కరెక్ట్. తర్వాత క్రెడిట్ కార్డ్ సక్రమంగా వాడితే మీకు పాయింట్స్ పరంగా కూడా కొంత అమౌంట్ వస్తుంది. పాయింట్స్ వస్తాయి కదా అని మీరు ఎక్కువ లగ్జరీకి వెళ్ళకూడదు, మీ బడ్జెట్ని బట్టి వెళ్ళాలి. మీరు కొంతవరకు మీకు 100 రూపీస్కి ఇన్ని పాయింట్స్, ఒక 5% ఏమో రిబేట్ వస్తూ ఉంటుంది. రిబేట్ కోసం మీరు మించి అప్పులకి వెళ్ళకూడదు, ఊబిలోకి వెళ్ళిపోతారు. ఇంకొకటి ఏమిటంటే ఈ క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్స్ ఇవి అసలు ప్రాపర్టీస్ కొనటం గుడ్ లోన్, అంటే పెరిగే ప్రాపర్టీస్, రెంటల్ ఇన్కమ్ కానీ ఇంకోటి. ఎప్పుడైతే మనం క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్లో కొని డిఫాల్ట్ అయ్యి వెళ్ళాము, ఇది బ్యాడ్ లోన్ అయిపోద్ది. ఈ బ్యాడ్ లోన్ వల్ల మనకి గుడ్ లోన్ రాకుండా అవుతుంది, భవిష్యత్తులో మంచి అప్పు రాకుండా అవుతుంది. సో మనకి ఎప్పుడు చూడండి విరాట్ గారు, బ్యాంక్స్ కూడా మీకు క్రెడిట్ కార్డ్ ఇవ్వాలంటే ఫస్ట్ సిబిల్ చూసి ఈజీగా వస్తుంది, పర్సనల్ లోన్ కావాలంటే మీకు 3-4 పే స్లిప్లు చూసి ఈజీగా వస్తుంది, కన్జ్యూమర్ లోన్ కావాలంటే ఈజీగా వస్తుంది బ్యాంకులో కూడా. కానీ మంచి అప్పు బిజినెస్ కోసం మీరు స్టార్ట్ చేస్తారంటే ముప్పు పెడతారు. బిజినెస్ లోన్ మంచి అప్పు ఎందుకు? జనరల్గా ఏమిటి, మనం ఆ బిజినెస్తో మనం ఈఎంఐ కడతాము, మన ఖర్చులు వెళ్ళిపోతాయి. అంటే బిజినెస్ పెట్టేది మనం జనరల్గా లోన్ కంటే ఎక్కువ జనరేట్ చేసుకోవడం కోసం. బిజినెస్ లోన్స్ కానీ కమర్షియల్ ప్రాపర్టీస్ ఇట్లాంటి వాటికి ఈజీగా రావు లోన్లు, వీటికి కష్టం ఉంది. బ్యాడ్ లోన్స్కి, బ్యాడ్ అప్పులకి, బ్యాడ్ డెట్స్కి ఈజీగా వస్తాయి. సో ఈ అప్పుల్లోకి ఇరుక్కొని గుడ్ లోన్స్ రాకుండా చేసుకోవద్దు, సిబిల్ స్కోర్ దెబ్బ తీసుకొని. సో జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ దాన్ని ఎంతవరకు ఉందో మీరు చెప్పిన 30% వరకు మాత్రమే యూటిలైజ్ చేసుకున్నట్లయితే చాలా లాభాలు అనేది వీళ్ళు పొందడానికి స్కోప్ ఉంటుంది. క్రెడిట్ కార్డ్ ఎప్పుడు కూడా విరాట్ గారు ఎక్కువ లగ్జరీస్కి వెళ్ళొద్దు. మీ యొక్క బడ్జెట్ ప్లాన్ చేసుకుని జాగ్రత్తగా చేసుకుంటే ఆపర్చునిటీస్ వస్తాయి మీకు. ఒక్కొక్కసారి ప్రాపర్టీస్ కొనే ఆపర్చునిటీ అప్పుడు యూజ్ చేసుకోవాలి. సో మనం క్రెడిట్ కార్డ్ అనేది గుడ్, అవర్ ఫైనాన్షియల్ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని వాడుకుంటే క్రెడిట్ కార్డ్ అనేది వెరీ గుడ్. అప్పుల ఊబిలోకి వెళ్ళొద్దు, మినిమం బ్యాలెన్స్ కట్టే ఊబిలోకి మాత్రం వెళ్ళొద్దు ఎట్టి పరిస్థితుల్లో. సో లగ్జరీస్ తగ్గించుకోండి, నీడ్స్ మాత్రమే, ఇంపార్టెంట్ అవసరాలకే యూజ్ చేసుకుంటే వెరీ గుడ్. వండర్ఫుల్ సార్. సో క్రెడిట్ కార్డ్ గురించి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సార్ అయితే ఇవ్వడం జరిగింది. స్టిల్ మీకు డౌట్స్ ఉన్నట్లయితే మీరు సార్ని కాల్ చేసి మాట్లాడవచ్చు. ఇక వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి విరాట్ గారు.